ఈ 2.5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? నాకు నేను రాజకీయాల్లోకి వచ్చింది అనుకోద్దు. నేను ఎప్పుడు ఇష్టపడలేదు ఏ రాజకీయాల్లో. ఎన్ని ముక్కలైనా తెలుగు జాతి గొప్పగా నా మీకు ప్రాధాన్యత ఉంటుంది. మానవీయత, తెలుగు జాతి అభ్యున్నతే నా మీరు ప్రాధాన్యత. మొదటి నుంచి మాట అంటున్నారు. నా దేశాన్ని ద్రోహం అంటే వాళ్ళు అనుకోనండి. దేశం ముఖ్యం అంటే నాకు మానవీయత, తెలుగు జాతే ప్రథమ ప్రాధాన్యత. తర్వాత దేశం బాగుంటే నాకు అర్థమైంది. మీరు తెలుగు జాతి, తెలుగు భాష మీద ఎన్ని బాధలు పడ్డాను మొదటి నుంచి మాట్లాడుతాం. ఎప్పుడు మాట్లాడినా నిలబడ్డాను. ఎన్ని బాధలు పడ్డా అటు ఇటు అవమానాలు ఎదుర్కొన్నా నిలబడ్డాను. నువ్వు అటుగానే కేసీఆర్ రాజగోపాల్ ఎందుకు ఉండాలని స్వతంత్రం నిలబడ్డాం. ఈ రోజు వరకు కేసీఆర్ గారితో నేను మాట్లాడలేదు. చర్చల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాము కానీ టీవీ చర్చలు ఏ రోజు కూడా కలవలేదు. కొండా లక్ష్మణబాబు గారు కలిశాను, కోదండరామ్ గారు, జయశంకర్ గారు చనిపోయినప్పుడు నేను పొత్తి వెంకటేశ్వర డాక్టర్ కిషన్ గారు చాలా గొప్ప వ్యక్తి అయినండి. డాక్టర్ కిషన్ గారిని పాత తెలంగాణ ఉద్యమం ఉండేవారు. ఆయన ప్రణయ్ భాస్కర్ రాల రిలేషన్. మేము వరంగల్ వెళ్ళాం. చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీ దగ్గర నేనున్నాను. మేము అందరం ఉన్న శ్రద్ధాలను గడిచాం. మేము వెనక్కి వస్తుంటే భువనగిరిలో కేసీఆర్ గారు ఎదురుపడ్డారు. అంటే కార్లో వెళ్ళిపోతున్నారు. అందుకని ఒక ప్రాంత అస్తిత్వాన్ని నేను తప్పు మాట్లాడదంట. ప్రాంత అస్తిత్వం విడిపోవడం కూడా డిఫరెంట్ తప్పు. ఉమ్మడి కుటుంబం విడిపోతారు. తిట్లు తిట్టుకుండా విడిపోదామంట. తిట్లు వద్దు. ఎందుకంటే ఎవరు ఎక్కడ భావోద్వేగాలు అనవసరం. భావోద్వేగం దేనికి రావాలి? బుచ్చన్ గారు అంటే ఒకటి సార్, భావోద్వేగం దేని కాదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఇవాళ అమరాబాద్ దగ్గర పర్యావరణ కింద కొంతమందితో మాట్లాడాను. పర్యావరణ విధ్వంసం జరుగుతా యురేనియం దాని మీద వస్తుంటే అలాగే తెలంగాణకు ఒక జాతి ప్రాజెక్ట్ లేదు. గత 12 సంవత్సరాల నుంచి బడ్జెట్ మీద బడ్జెట్ మోసం. దీని గురించి ఎందుకు మాట్లాడటం? ఇంత భావోద్వేగం ఎందుకు రావట్లేదు? నేను మాట్లాడుతాను కదా, ఢిల్లీలో కూడా తెలంగాణకు కూడా అన్యాయం జరుగుతుంది మాట్లాడుతాను కదా. తెలంగాణ నాయకులు మనం సింగరేణి కాలేజీలో గుమ్మ వ్యాపారులు పరం చేద్దామని మాట్లాడుతున్నాం కదా. మన భూగర్భంలో సంపద. నేను ఇంకోటి మాట్లాడుతున్నాను. మర్చిపోయి మీరు ప్లీజ్ గోత్రు ఆల్ మై రికార్డ్ ఇన్ రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు. నేను గ్యాస్ నా మీద ఎంత ట్రోల్ చేసేది తెలుసా? మన భూగర్భంలో గ్యాస్ వస్తుంది కాబట్టి ప్రతి వంటింటికి 200 రూపాయలు చొప్పున, పాతం 100 రూపాయలు. అప్పుడు రాజశేఖర్ తీర్మానం పాస్ చేశారు. కేంద్రం ఇచ్చిన తర్వాత, తెలంగాణకి ఇచ్చిన తర్వాత బయటికి ఇవ్వాలి. అలా ఆదిలాబాద్ ఎన్ని కనెక్షన్ ఉన్నాయి, శ్రీకాకుళం, గుంటూరు, లేకపోతే అనంతపురంలో ఎన్ని ఉన్నాయి, మహబూబ్లో ఎన్ని ఉన్నాయని అడిగాను. తెలంగాణకి ఎందుకు ఇవ్వాలన్నా? నేను తెలుగు జాతి మన ఆంధ్రప్రదేశ్ ముందు ఇవ్వండి. ఇంకా బోల్డ్ అంత ఉంది. తెలంగాణకి ఇచ్చిన తర్వాత ఇంటింటికి 200. నేను గ్యాస్ ఖచ్చితంగా ఉద్యమం నేను చెప్తున్నా మొదలు పెట్టబోయేది శ్రీకాకుళం నుంచి. అక్కడ మార్వాల కంపెనీలు వేసుకుంటున్నారు. ఎందుకు వాడు తెలంగాణ అక్కడికక్కడ ఒరిస్సా తీసుకెళ్లి పాలాబేటకి ఇచ్చినప్పుడు మా 50% రాయల్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు 50% అక్కడ ప్రాఫిట్ గ్యాస్ వచ్చినప్పుడు తెలంగాణకి ఇవ్వాలి. పెట్రోల్ ఏమో తీసుకెళ్ళి ఇతరాలు కలుపుతున్నారు. మా పెట్రోల్ వెహికల్స్లో దాంట్లో కన్వర్షన్ కిట్ వేసుకుంటే 20 రూపాయలకి ఇవ్వాలండి. 180 రూపాయలకి ఎందుకు అమ్మాలి? సిఎన్జి ఎందుకు అమ్మాలి? మా భూగర్భంలో తవ్వుకుంటున్నారు. అలాగే ఉండాలి. నేను దాని గురించి చేశారు ఆంధ్రప్రదేశ్. నేను నిలబడి ఉన్నానండి. ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు నిలబడి ఉన్నా. మీరు అనేది ప్రజలకు వాస్తవంగా సర్వీస్ చేయండి, రాజకీయాలు వద్దని మీరు డెఫినెట్గా అండి. ఇక్కడికి మనం పాయింట్కి వద్దాం. ఇక సరే, కల్చరల్గా, రాజకీయంగా తెలంగాణ వచ్చే 2 విషయాలు అవి. కూటమి ప్రభుత్వం, నేను కూటమి ప్రభుత్వం అంటే మీకు వాళ్ళు అచీవ్ అవుతున్నారా? 2 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడి మీద 6 నెలలు ఆలస్యం కదా. ఇక్కడ 2.5 అయింది. ఇక్కడ అక్కడ 2 సంవత్సరాలు అయింది. ఇవాళ ఇక్కడ ఎట్టుంది, అక్కడ ఎట్టుంది? తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా అసంతృప్తి ఉంది. మీరు మహబూబ్నగర్కి వెళ్తే లేదా ఎక్కడికైనా వెళ్ళండి, నేను గోదావరి జిల్లాతో కంపేర్ చేస్తే దళితులకి గోదావరి జిల్లాలో 1%, 2% భూమి లేదండి. తెలంగాణలో తాడిపీత వర్గాలు, దళిత వర్గాలకి భూమిని వాళ్ళు ఎక్కువ అమ్ముకోలేదు. ఒక చోట అమ్మినా ఇంకో చోట భూమిని నమ్ముకున్నారు. ఇవాళ తర్వాత ఏమైందంటే భూమి రేట్లు భయంకరంగా పెరిగినాయి. 2012 నుంచి అలా పెరుగుతా పీక్స్కి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్హెరెంట్గా దేశవ్యాప్తంగా కూడా మిగతా చోట్ల భూమి రేట్లు తగ్గిపోయినాయి బాగా. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఒక చిన్న భూమి అమ్ముకుని పిల్లవాడిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చదివించే స్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు అది ఇంపాక్ట్ అంటే వాళ్ళు తెలియదు కానీ వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చూస్తున్నట్టు బాగా తెలంగాణ ప్రభుత్వం అని అనుకుంటూ ఉంటారు. అందుకని తెలంగాణలో ఏమైందంటే ఇంపాక్ట్ చాలా జిల్లాల్లో, అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్య. అది పట్టించుకోరు. మీకు గ్యాస్ రేట్ అంటే మీరు ఉల్లిపాయల రేటు పెరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రపంచంలో ఇంపాక్ట్ రైట్గా అడిగేది స్థానిక ప్రభుత్వం, ఎమ్మెల్యేని నిలదీస్తారు. నేనేం చేస్తాము, మోడీని అడగండి అంటే అది వేరండి. అందువలన అదొక ఇంపాక్ట్ అనేది ఎక్కువ మైనస్ పాయింట్స్ చూపిస్తుంది. రెండోది, వాళ్ళు హామీలు ఏదైతే అమలు చేశారో, ఇప్పుడు ఆయన వెంటనే డిసెంబర్ 7వ తారీఖున అధికారం రాగానే డిసెంబర్ 10వ తారీఖున ఫ్రీ బస్ స్కీమ్ పెట్టారు, చూశారు మీరు. అలాగే మిగతాది ఇప్పుడు పింఛన్ కానీ మిగతాది బంగారం వి హనుమంతరావు గారు ఏమైనా చూశారు. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినా
కొంత అసంతృప్తి గ్రామీణ ప్రాంతాల్లో గట్టిగా ఉంది. నగరాల్లో ఇప్పుడు అక్కడ బీజేపీ కూడా నగరాల్లో ప్రభావం కొన్ని చోట్ల ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉండొచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో. నెంబర్ ఆఫ్ అంటే ఇష్యూస్ టీఆర్ఎస్కి కొలేదు. టీఆర్ఎస్కి ఉంటుంది, బీజేపీ ఉంటుంది తీసుకోవచ్చు ప్రభుత్వ పక్షంగా. కాంగ్రెస్ పార్టీకి బీయింగ్ ఇది అధికారంలో ఉండగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఎన్నికల్లో ఎవరు నెగ్గారు? మన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సింపతి ఏమన్నా వర్కౌట్ అయిందండి? మామూలు చెప్తున్నాను. తర్వాత జూబ్లీస్ ఎన్నికల్లో కూడా సేమ్ సింపతి వర్కౌట్ అయిందా? కాదు కదా. వెనకమాల ఓట్ల స్ప్లిట్ కావడం ఒకటి, స్ప్లిట్ అవ్వలేదు కూడా. మరి అసలు బీజేపీకి ఎక్కువ ఓట్లు స్ప్లిట్ కాల. డిస్పైట్ దట్ విజయం సాధించింది కదా, మంచి మెజార్టీ విజయం సాధించింది నవీన్ సోదరుడు ఆయన. అందుకని ఈ అధికారం అనేది ఎవరన్నా అధికారంలో ఉంటుందండి. రెండోది ఎస్ఐఆర్ దీని మీద మొత్తం ఆధారపడిందని ఉంది. ఎస్ఐఆర్ మొదలైంది. విచిత్రం ఏంటంటే మీ పాస్పోర్టు, మీ ఓటర్ ఆధార్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్సు ఏమీ పనిచేయవు. తెలీదా మీకు? పాస్పోర్ట్ కూడా కేంద్ర విద్య ఇచ్చింది, మీ పాస్పోర్ట్ కూడా అది రికార్డు కాదని. అలా భారతదేశ మనం బయటకు వెళ్ళడానికి ఉండే దానికి కూడా దీనికి యాక్చువల్గా ఏమవుతుందంటేనండి, 2002లో మీ ఓటు హక్కు ఉండాలి మీకు, మీ పేరెంట్స్కి. ఆ ఓటు హక్కు ఉంటే దాని ప్రకారం వాళ్ళ మీ పేరెంట్స్ కనెక్షన్ అయిన తర్వాత అది ఇస్తారు. ఇది కేవలం ఇప్పుడు హైదరాబాద్లో విదేశీయులు వచ్చి ఉంటారు, వాళ్ళ మీద ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉందో దాని మీద తప్పు లేదు, కేంద్ర ప్రభుత్వం తప్పు లేదు. కానీ మీ విలేజ్లో మీరుంటా ఉంటే దీనికి కూడా 1,00,000 కండిషన్లు పెట్టి తొలగించే సిస్టమ్ ఉంటుందేమో అంటున్నారు. కానీ బట్ వాళ్ళ ఉంది అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందువలన అంత జరగకపోవచ్చు. సార్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మరి బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అది బెంగాల్లో ఉన్నది బార్డర్ స్టేట్ అండి. హైదరాబాద్లో తప్ప మీ ఊళ్ళలో అందరినీ గుర్తుపడతారు, తెలిసిపోతే. ఊర్లో కూడా చెప్పాల్సిన హైదరాబాద్ ఒక మహాసముద్రంలో తెలిసే ఇబ్బంది ఓట్ల కోసం నడుస్తుంది. అందువల్ల ఎవరున్నా అలాంటి వాళ్ళని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీరు కూడా అనుకుంటున్నారా అట్లా ఖచ్చితంగా వాళ్ళని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉన్నారనే భావిస్తున్నాను. ఉంటే దాన్ని రాజకీయం చేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ తెలుస్తుంది కదా, అది ఓన్లీ రేవంత్ రెడ్డి నెక్స్ట్ కూడా తామే అధికారంలోకి వస్తామని అంటున్నారుగా. అది వాళ్ళు మన టైం ఉందండి, ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉంది. వెరీ ఎర్లీ టు అలా చెప్పుకోకపోతే అలా చెప్పుకోకపోతే మేము వస్తాము రావంటే అప్పుడే యుద్ధం పాల్గొట్టేవాడు గెలుస్తాం గెలవంటే ముందర వాడు ఇచ్చేస్తారు. యుద్ధం లాస్ట్ మీట్లో కూడా గెలుస్తాం అంటారు కానీ ఏంటంటే ఆయన రాష్ట్ర హక్కుల కోసం మీద ఎందుకనో బడాబాయి దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యారనిపిస్తుంది. రాష్ట్రం ఏంటంటే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 నాయకులు కూడా బానిసత్వం చేస్తానని ఆరోపణలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే డైరెక్ట్గా ఒక ఆయన పరోక్షంగా ఆయన ప్రత్యక్షంగా ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హక్కును తాకట్టు పెట్టేశారనేది ఉంది. తెలంగాణలో అంత అవకాశం లేకుండానే ఎందుకని బీఆర్ఎస్ కేంద్రాన్ని నిలదీయట్లేదు? నేను చెప్పాను కదా, ఇప్పుడు రైల్వేలో కానీ ప్రతి చోటకి ఎంత దారుణం బడ్జెట్ కనుక బడ్జెట్ అండి, 21,000 కోట్లు కోల్పోయింది తెలంగాణ. గట్టిగా నిలదీసి ఇప్పుడు కాదు, లాస్ట్ 3-4 ఇయర్స్ కేసీఆర్ గారు ఉండగా డైరెక్ట్గా వచ్చే నిధులు 2011 లింక్ చేయటం ఏపీ సంగతి. అందువల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో సరే ఏదైనా కానీ కానివ్వండి వీళ్ళు ఎవరు కూడా కేంద్రాన్ని నిలదీయట్లేదు. ఏపీ ఏంటంటే వచ్చి రాగానే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు వచ్చి రాగానే ఎవరు ఊహించినట్టు పెన్షన్ ఇక్కడ పెంచాలి. పెన్షన్ 4,000 రూపాయలు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 3 నెలలకు కూడా ఎక్స్ట్రా ఒకే రోజు ఇచ్చారు. ఆశ్చర్యపోయారు. 7,000 రూపాయలు. మీరు నమ్మరు కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చింది జూలైలో పెన్షన్ జూలై నుంచి అంటే నెక్స్ట్ మంత్ ఇవ్వాలి 4,000. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ముందు నెలకు 4,000 రూపాయలతో పాటు ముందు ఇచ్చి జగన్ గారి పాలన 3 నెలలకు కూడా 7,000 ఇచ్చారు. పెండింగ్ లేదు, వీళ్ళు ఇచ్చిన హామీ ఆ పెండింగే లేదు. అప్పుడు 3,000 పెంచారు కదా, 3 నెలల ముందు నుంచి రెట్రాస్పెక్టివ్ యాక్ట్ నుంచి మేము అన్నాం కదని ఇచ్చారు. ఇదేంటో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. అలాంటి సమయంలో బస్సు హామీ అనేది కాదు జిల్లా వారికి చేశారనుకోండి. ఇప్పుడు విజయ్ గారు డీలక్స్ బస్సులు కూడా ఇచ్చారు, తమిళనాడులో ప్రకటించారు, అది వేరే సంగతి. అందువలన ఈ హామీల విషయంలో ఏంటంటే అమ్మ దీవెన అని ఏదో పెట్టారు. ప్రతి స్టూడెంట్కి కూడా 3, 4, 5, 6, 7 పిల్లలు ఉన్నా సరే 15,000 చొప్పున ఇవ్వటం అనేది. అది సాధ్యమైనంత వరకు ఇంతకుముందు మీద పెరిగినా సరే అందరికీ ఇవ్వట్లేదని ఆరోపణలు ఉన్నా, కొంతమంది తీసేయడం ఏంది అంటే లేకున్నా ఉన్నాయి. కానీ అక్కడ గవర్నమెంట్లో ఏమవుతుందంటేనండి అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే కంపోజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో మొట్టమొదటిగా చూడాలనుకుంటే రాష్ట్రం కోసం చూస్తారు. తర్వాత ఏంది ఎమోషన్ తెచ్చుకోండి మతం, బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. తర్వాత కులం మిగతా వస్తాయి. ఏపీలో ఫస్ట్ అన్ఫార్చునేట్లీ మిగతా గింజ కులం కాంబినేషన్స్ ఇవన్నీ చూడాల్సిన దురదృష్టమైన పరిస్థితులు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద రాగానే ఒక రిలీఫ్ అంటే కోర్ వైఎస్ఆర్సీపీ ఓటర్లు కాక మిగతా వాళ్ళు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే ఎవరిని ఎప్పుడు తిడతారో ఏం చేస్తారో ఏం జరుగుతుందని లేకుండా
ఒక పాజిటివ్ నిర్మాణ కార్యక్రమాలు అయిపోయింది చాలా ఈ 1000 సంవత్సరం పాటు అసలు నిర్మాణం లేకుండా భవన కార్మికులు ఏమవుతారు ఇసుక మీద పాలసీ లేకుండా ఏడాది లోపు అనుకోండి. ఈ విధంగా ప్రతి వర్గాన్ని టార్గెట్ చేయటం అనేది ఇంతకుముందు జరిగిందనే భావన ఉంది. వీళ్ళు వచ్చిన సరే ఏదో ఒకటి రాజధాని తీసుకొస్తాడు ఏదో చేస్తాడనేది ఇది తీసుకుంటే ఒక ఇండస్ట్రీస్ విషయంలో ఒక పాజిటివ్ లుక్ వచ్చింది. గుమా వ్యాపారులు అంటే గుజరాతీ మార్వాడి మీరు అనుకుంటారు, గుట్టిగా మ్యాచ్ చేశాను. మొత్తం లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అనేది ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇది రిమార్కబుల్ అండి. కానీ మొత్తం గుమా వ్యాపారులకు వెళ్తున్నాయి, 2 ఉన్నాయి. మొత్తం వాళ్ళ చేత పెట్టించుకుని రాష్ట్రంలో ఉన్న విభజన హామీలు హోదా వచ్చే రాయితీలన్నీ కాడి పక్కన పడేశారు. ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడలే మోడీ గారు అంటే. ఇక ఎవరైతే మంత్రివర్గంలో ఉందో మొత్తం లోకేష్ గారి హవా ఇవాళ పార్టీ మొత్తానికి కంట్రోల్లోకి వచ్చింది. ఆయన మాట నడుస్తుంది. మంత్రివర్గంలో కూడా యువ నాయకులను తీసుకొచ్చే ఉంటారు, ఆయన మాట నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఒక బ్రాండ్ అంబాసిడర్ వాల్యూ ఉందండి. యూ నో దట్, నేను చెప్పక్కర్లేదు. ఐ క్రిటిసైజ్ హిమ్ ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. అది ఒక పాజిటివ్ లుక్ మిగతా తీసుకొచ్చి 80 ఏళ్ళ దగ్గరికి వచ్చిన ఈ వయసులో కూడా ఆయన ఓగా నేను నిజంగా ఆశ్చర్యపోతానండి. అప్పుడు తెలంగాణలో ఉండగా వెళ్ళి వస్తే ఆయన కొరియా వెళ్ళి అక్కడ తీసుకొచ్చి రాత్రి వచ్చి 4 గంటలకి వచ్చి మళ్ళీ తెల్లారి 9:30కి సెక్రటరీ. డెఫినెట్గా అందులో చంద్రబాబు అసలు ఆయన ఈ వయసులో తిరగడం, ప్రజలతో వెళ్ళడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, కూర్చోవడం, మాట్లాడడం, అది అప్సెట్ చేయాల్సిన విషయం. కొంత ప్రమోషన్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది డెఫినెట్గా ప్రమోషన్. కానీ ఈవెన్ దో ఈ వయసులో అతను పనిచేస్తున్న అతని మీద ఆయన మీద ఇంకా పాజిటివ్ ఒపీనియన్ ఉందండి. లోకేష్ గారి మీద కానీ కళ్యాణ్ గారి మీద లేకపోయినా ఆయన ఉంటే కొంచెం ఒక నిబ్బరంగా ఉంటుంది. కానీ ఆయన అందుకని అప్రిషియేట్ చేయాలి. ఈజ్ ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్, ఈజ్ హ్యావింగ్ సమ్ గుడ్. కేంద్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ వద్దనే విధానం మీద వెళ్ళి ఆయన కాంప్రమైజ్ అయ్యారు రాష్ట్ర హక్కులు. తెలంగాణ విషయంలో చంద్రబాబు ఏం చేసిన భయం ఉన్నది తప్ప చాలా మందికి ఇక్కడ కొంత. కానీ అతని పనితీరు పట్ల ఎవరికి అభ్యంతరం ఉండదు, కష్టపడతాడు, పని చేస్తాడు, ఒక విజన్ ఉంటుంది చంద్రబాబు కూడా. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఎర్రనాయుడు గారు ఉండగా రాష్ట్రానికి చాలా నిధులు తీసుకొచ్చాడు. మంత్రివర్గంలో ఒక్క సీట్ తీసుకోలేదు. ఈవెన్ బాలయ్య గారు చనిపోయిన తర్వాత కేంద్ర మంత్రి వచ్చేవారండి. ఈయన వెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్తే అక్కడ కేంద్ర మంత్రి వచ్చి చేసుకున్న ఏర్పాటు చేసిన ఆయన చక్రం. మోదీ గారు సీనియర్ కాదు ఆయన. మోదీ గారు లేరు. మోదీ గారి గురించి మనం మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా మంచిది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చేసినారు. సరే, కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ విషయంలో హక్కుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవుతుంటే అనిపిస్తుంది ఆయన. రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొంచెం తేరుకుని ఆయన ప్రజల్లోకి వస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే రెస్పాన్స్ బాగున్నట్టుంది, వస్తూ ఉన్నారు. ఆయనకి 30-40% 35% ఓట్లు ఎక్కడికి పోవండి. స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. సరే, ఆయన వాళ్ళ అధికార హోదా ఇవ్వకపోయినా ఆయన ప్రతిపక్ష నేతే. పబ్లిక్ లో బాగా దాంట్లో ఏమవుతుందంటే తేడా. రాజమండ్రి అనేక మీటింగ్కి వెళ్ళినా సరే, మిగతా చోట్లకి వెళ్ళినా ఆయన అంటే మేము ఆ మీటింగ్లు పెడతాము. ఆయన కింద ఉన్న వాళ్ళ కోసం ఏదైతే రప్ప నరుగుతాం ఎన్నో అలా వస్తున్నప్పుడు ఆయన రాజకీయ నాయకుడి కింద దాన్ని వారించాలి. ఏమైనా సినిమా అనకూడదు కొన్ని చోట్ల. దీనివల్ల ఏమవుతుందంటే 65% 70% మిడిల్ క్లాస్ పీపుల్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కూడా 50% వచ్చారు. ఫోన్లో ఒక టీవీ పెరిగింది, బాగా పెరుగుతున్న వల్ల వీళ్ళు లా అబైడింగ్ సిటిజన్స్ అంటే చట్టాన్ని ప్రేమిస్తారు. ఇంట్లో మిగతా చాలా పీస్ఫుల్ ఉండాలని కోరుకుంటారు. అప్పుడు మనం మాట్లాడితే నేను చాలా మీటింగ్లకు వెళ్తా కానీ సంక్షేమ మీటింగ్లకి చాలా మీటింగ్లు వెళ్తా కదా. హోదా మీటింగ్ కూడా వేలాది మంది లక్షలు పెట్టాం. ఆ ఫ్రంట్ వాళ్ళకి విజిల్స్ వేసే కోటం మనం ఆ సంగతి తెలుస్తాం. మన ఎమ్మెల్యే మాట్లాడితే అధికారానికి వచ్చిన ప్రజల అభ్యున్నతి అని తర్వాత సంగతి ఫస్ట్ నేను పగ తీర్చుకోవడం లక్ష్యంగా చప్పట కొడుతున్నారు. ఇది ఆయన మైనస్ చేస్తుంది. ఎందుకంటే ఆయన పార్టీ లాభం చేయాలని చెప్పట్లేదు. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వహించాల్సిన ప్రతిపక్షం అదుపు తప్పకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమం ఏమైనా ఉంటే దాని మీద ప్రశ్నించి చేయాలి. అమరావతి మీద తీసుకొచ్చి ఒక రాజధాని మీద తీసుకొచ్చి మళ్ళీ మావిగన్ ఏంటో, అసలు ఎక్కడ గన్ ఏంటో, 110 కిలోమీటర్ల రిబ్బన్ క్యాపిటల్ ఏంటో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు రిబ్బన్ క్యాపిటల్. అంటే మచిలీపట్నం మీద ఒక సెక్రటరియట్, లేదా విజయవాడ ఒక 60 కిలోమీటర్లు వచ్చిన తర్వాత విజయవాడ దగ్గర హైకోర్టు, అక్కడికి వెళ్ళేమో గుంటూరు దాటిన తర్వాత ఏమో శాసన మండలి పెట్టి యాడ తిరుగుతారు 120 కిలోమీటర్లు. అలా రిబ్బన్ క్యాపిటల్ ప్రపంచంలో ఎక్కడ ఉందండి? అక్కడక్కడ పెట్టి మధ్యలో హెచ్ఓడి, మధ్యలో ఒక 10 ఊళ్ళు పోయిన తర్వాత ఇంకో హెచ్ఓడి పెడతారు. ఇలాగా రిబ్బన్ క్యాపిటల్ అని ఉంటుందండి అసలు. ఆయన పెట్టి ఆంధ్రప్రదేశ్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో 50,000 ఎకరాలు కాదు 20,000 ఎకరాలు, ఇంకో 30,000 ఎకరాలు మళ్ళీ ఇన్ని ఎత్తికి ఎక్కడికి వెళ్తున్నారు? ఆ గుమా వ్యాపారులు మాయలో పడిపోయినట్టున్నారు. ఈయన అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలి, అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా తీర్చిదిద్దాలి. మేము ఎప్పుడు మాట మార్చుకోవాలి. కళ్యాణ్ బాబు గారు లాగా ఎవడ రాజధాని మాట్లాడి పుస్తకం ఆశించి మళ్ళీ ఎవరికి కావాలి నాకు కర్నూలు రాజధాని అని చెప్పి రెచ్చగొట్టలేదు. దాన్ని ఇవాళ నెత్తి మీద వేసుకోవట్లేదు. అమరావతి అద్భుతంగా హరిత రాజధాని, అన్ని వర్గాలు నివాసం ఉండే రాజధాని అభివృద్ధి చేసి ఇచ్చేప్పటి నుంచి హిందూ పూర్వం వరకు అభివృద్ధి కేంద్రీకరణ చేయమన్నాం. కానీ అక్కడ ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే ఫ్లూయిడ్గా ఉందండి. బీజేపీ చేతుల్లో పావులు నడుస్తున్నాయి. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఆంధ్రప్రదేశ్ సొంత అస్తిత్వం కంటే
గుమా వ్యాపారులు ఎవరో ఆయన అగర్వాల్ గారికి కృష్ణా జిల్లా ఫీల్డ్స్ ఇచ్చేయండి. ఎవరో ఇంకో వ్యాపారున్నారు, మార్వాడి వ్యాపారి, ఆయనకి నక్కపల్లి 1,00,000 కోట్లు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి 20,000 కోట్ల 30,000 40,000 కోట్లు వాళ్ళకి తాయిలాలు ఇవ్వాలండి. కేంద్రం నుంచి వచ్చే తాయిలాలు గారిపోయినాయి. వీళ్ళు కట్టే పన్నుల్లోంచి వాళ్ళకి 10,000 20,000 30,000 కోట్లు రాయితీలు ఇవ్వటం ఏంటండి? మామూలుగా ఇస్తారు. ఈ దేశంలో ఎవరు ఇవ్వట్లేదు, కదా రాష్ట్ర అభివృద్ధి కోసం. దాంట్లో ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? సెక్యూరిటీ గార్డ్ డేటా సెంటర్ వస్తుంది 1,00,000 కోట్లు, ఉద్యోగాలు 300 ఉంటాయండి, ప్రత్యక్ష ఉద్యోగాలు. అందులో సెక్యూరిటీ గార్డులు ఎక్కువ ఉంటాయండి, మిగతా అనలైజెస్ తక్కువ మంది ఉంటుంది. ఓన్లీ డేటా సెంటర్ ఇది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇస్తుంది? ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? రావటం మంచిది, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. ఆ మ్యాప్లో విశాఖపట్నం వచ్చింది, అంతవరకు అభినందనం. ఈ ఉపాధి కల్పన కూడా చూడాలి కదా. ఉపాధి కల్పన చూడకుండా గుమా వ్యాపారులకు చేస్తూ ఉంటే ఏ విధంగా సరిపోతుంది? మన గ్యాస్ మీద మాట్లాడిందాక మర్చిపోయిన సబ్జెక్ట్ మీద. గ్యాస్ ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతుంది, దేశం మొత్తం మీద ఉత్పత్తి. న్యాచురల్ గ్యాస్లో 1/3 దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతుంటే, ఆ గుజరాత్కి ఏమో 30 లక్షలు కాలండి, 4 లక్షలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక అనంతపురంలోనో శ్రీకాకుళంలో ఎంతమంది గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు? 200కి ఇవ్వాలి కదా. 800 రూపాయలకి అక్కడక్కడ బెజవాడలు పెట్టి ఆదాన్ని టోటల్ గ్యాస్ ఇవ్వటం ఏంటి? తెలంగాణలో మధ్యదారిలో ఖమ్మం వరంగల్ అని వస్తాయి కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. అంటే ఒకవేళ గుజరాత్ పైప్ లైన్ వేసుకుని అది గుజరాత్ వెళ్ళిపోతుందండి. గుజరాత్ తెలంగాణ నుంచి వెళ్తుంది కదా. మా ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి బిడ్డలకు ఇవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్కి మొత్తం ప్రాధాన్యత ఇచ్చిందా, తర్వాత ఇచ్చిందా, మిగతా చోట పట్టుకెళ్ళమని 50% గ్యాస్ రాయల్టీ మీద ఎందుకు మాట్లాడలేదు? 50% రాయల్టీ మీద ప్రాపర్టీ గ్యాస్ మీద ఎందుకు మాట్లాడలేదు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కాంప్రమైజ్ అయ్యారు లేదా? ఏదో ప్యాకేజ్ తీసుకొచ్చి ఈ జేబులో తీసుకొచ్చి ప్యాకేజీ ఈ రోజులో వడ్డీ కేంద్రానికి జమ కట్టేశారు.